అవుతుంది. దూర భారాల నుంచి మీరందరూ వచ్చారు. ఎక్కువ చెప్పాలి అని అనుకుంటాను, కానీ అనేక కార్యక్రమాలు నా ముందు పెట్టి నాకున్న విలువైన సమయాన్ని అంతటిని కూడా వీళ్ళు వృధా చేస్తుంటారు. అందుకు దయతో నన్ను క్షమించండి. నేను ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ దగ్గరికి రావడానికి కారణం మీ అందరికీ బైబిల్లో ఉన్నతమైన మాటలు వినిపించాలి అని. దయతో భవిష్యత్తులో నాతో సభలు పెట్టాలనుకున్న కన్వీనర్లు ఎవరైనా సరే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయల వ్యయం అనేది కేవలం ఆ దేవుని మాటల గురించే మనం కూడుకున్నాం. వారు ఖర్చు చేశారు, మనమంతా వచ్చాం. కాబట్టి దానికే సమయం లేనప్పుడు మనం చేసిన ఈ ప్రయత్నం లేదా పడిన ప్రయాస వృధా అవుతుంది. దయతో సభల కన్వీనర్లైన వాళ్ళందరూ ఎప్పుడు సభ పెట్టినా మొదటి ప్రసంగం, రెండో ప్రసంగం దానికే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మిగిలిన అవసరమైన ఏ కార్యక్రమాలనైనా అవి జరిపించకపోయినా పర్వాలేదు. కాబట్టి ఈ హెచ్చరిక మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక మీదట జాగ్రత్త పడండి, లేదంటే మీకు సభలకు తేదీలు నేను ఇవ్వను. మీకోసం మీరు దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. కాబట్టి ఇన్ని వేల మంది ఆసక్తితో ఇంత రాత్రిపూట వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే వాళ్ళకి వాక్యం చెప్పాలి. కనుక కన్వీనర్స్ అయిన వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో ఒకళ్ళు ఇటువంటివి చేస్తే ఇక మీదట వాళ్ళు పిలిస్తే నేను రాను. మరి మీలాంటి వాళ్ళందరికీ వాక్యం అందించకుండా దానికి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి కన్వీనర్స్ అయిన వాళ్ళు జాగ్రత్త పడండి. ఓకే.